హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది కూడా మిగిలిన పూర్ణంతో. ఓకే, మిగిలిన పూర్ణంతో ఏం చేయాలో, ఎలా చేయాలో అండ్ హెల్దీ అండ్ ఆయిల్ ఫ్రీ రెసిపీ అండి ఇది. మనము బూరెలు చేసుకున్నప్పుడు కానీ కొందరు బూరెలు అంటారు, కొందరు పోలేలు అంటారు, కొందరు భక్ష్యాలు అంటారు, కొందరు బొబ్బట్లు అంటారండి. సో అవి చేసుకున్నప్పుడు లోపల స్టఫ్ పూర్ణం అనేది మిగులుతూ ఉంటుంది. సో ఆ మిగిలిన పూర్ణం కోసం మళ్ళీ మనము పునుకులు వేసుకోవడం కానీ, లేదంటే మళ్ళీ బూరెలు పోలేలు చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా అండ్ హెల్తీగా ఆయిల్ ఫ్రీతో ఉండే రెసిపీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి. దానికోసం మనం లెఫ్ట్ ఓవర్ అంటే మిగిలిన పూర్ణంని తీసుకోవాలండి. అలాగే మనం దోశల బ్యాటర్ ఉంటుంది కదండి, మామూలుగా మీరు దోశలు చేసుకుంటారు కదా, ఆ బ్యాటర్తోనే ఇదంతా రెసిపీ అన్నమాట. నేను ఈ దోశల బ్యాటర్ని కూడా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నానండి. అది ఎలా అంటే సౌదాలు ఒక 2 గ్లాసెస్, 1 గ్లాస్ అటుకులు, 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ మినపప్పుతో చేసుకున్నాను. సో ఆ బ్యాటర్ని చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలండి. అండ్ ఈ పూర్ణంని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చిన్న చిన్నగా బాల్స్ మీ దగ్గర ఉన్న పూర్ణం మొత్తం చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా రౌండ్గా చిన్నగా అంటే ఒక మార్బుల్ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పొంగడాల గిన్నె పెట్టుకోవాలండి. పొంగడాల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఆ పొంగడాల ప్యాన్ పైన ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోగానే నేను నెయ్యి అప్లై చేస్తున్నానండి. మీరు కావాలంటే నూనె కూడా తీసుకోవచ్చు, బట్ నూనె కంటే నెయ్యి చాలా మంచిది. నేను నెయ్యిని ఎక్కువ ఇంట్లో వాడుతూ ఉంటాను. సో ఈ నెయ్యిని చూసారు కదండి, నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా అయింది. నేను దాన్ని అలాగే ప్రెస్ చేస్తున్నాను, మనకి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు మనం దోశల బ్యాటర్ తీసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, దోశల బ్యాటర్ చూడండి ఎలా ఉందో, ఇలాగే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో. మరి పల్చగా ఉంటే లేయర్ పైన పల్చగా అవుతుందండి, తినడానికి కూడా అంత బాగుండదు. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. దాన్ని అన్ని ప్యాన్స్లో కూడా ఇలా వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా, ఫుల్గా ఫిల్ చేసుకోవద్దు. సగం లేదంటే సగానికంటే తక్కువగా ఫిల్ చేసుకోవాలండి అన్ని గిన్నెల్లో కూడా. ఇలా ఫిల్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టేయాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ప్రెస్ చేసుకోవాలండి. అందులో వేసి కొంచెం ప్రెస్ చేయాలి, అది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ పై నుండి వేసుకోవాలి దోశల బ్యాటర్తో. చూసారు కదా, ఆ పూర్ణంని కవర్ అయ్యేలాగా, ఆ పూర్ణాన్ని చక్కగా కవర్ అయ్యేలాగా మనం దోశల బ్యాటర్ని వేసుకోవాలి. నేను ఈ వీడియో నేనే తీసుకొని నేనే చేయడం వల్ల అంత నీట్గా రావట్లేదు వేసుకోవడం, బట్ తర్వాత నేను వీడియో ఆఫ్ చేసి చక్కగా చేసుకున్నానండి, చాలా చక్కగా వచ్చాయి. ఇందులో కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అయింది, బట్ మిగతా వాటిలో అసలు అలా స్ప్రెడ్ అవ్వలేదు, చక్కగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఉడికించుకోవాలి, ఎందుకంటే మధ్యలో అలాగే ఉంచేస్తే మధ్యలో ఉన్నవి ఎక్కువగా మాడుతూ ఉంటాయి, చుట్టూ ఉన్నవి సరిగా కాలవు. సో నేను అలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటూ ఉంటానండి. ఈలోపు మనం ఇంకా మిగిలిన పూర్ణంతో బాల్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ కోసం. చూసారు కదా, చక్కగా ఉడికాయండి. వాటిని రివర్స్లో చేస్తూ మళ్ళీ ఉడికించుకోవాలి. రివర్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా రివర్స్ చేస్తున్నాను. ఇలా అన్నీ రివర్స్ చేశాక ఒక 2 మినిట్స్ ఉడికించుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అయిపోయింది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఆయిల్ ఫ్రీ రెసిపీ, స్వీట్. నేను పూర్ణంలో కూడా ఎక్కడ షుగర్ వాడలేదండి. అండ్ బ్యాటర్ కూడా చాలా హెల్తీ చెప్పాను కదా మీకు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. అండ్ నౌ యూ కెన్ ఈట్ విత్ నెయ్యి, గీ అండి.
ఈ పొంగడాలని, స్వీట్ పొంగడాలని మీరు నెయ్యితో తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఎంత చక్కగా ఉడికిందో పూర్ణం కానీ పొంగడం కానీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు.